చూపెట్రా చూడు తీరా ఎక్కడ దాచారు? కాన్ఫరెన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయింది. ఇక నీ సెల్ చార్జ్ చేయడం కుదరదు. ఇంకా ఏ న్యూస్ బయటికి పోదు. మీరు చచ్చినా ఎవరికి తెలీదు. అరే సూరి, జైల్లో ఉన్న కన్నాతో కమ్యూనికేషన్ కట్ అయిపోయిందిరా. తెలుసు బే. అరే తెలిసి ఏం చేయకుండా ఊరికే ఎట్లా కూర్చున్నావురా? కూర్చున్నానని ఎవడు చెప్పిండ్రా? రై కిట్టి తెచ్చావా? నైఫ్ మరి కట్టర్ అన్నా గీ పని చేస్తే నన్ను సూర్యన్న గ్యాంగ్ లో చేసుకుంటారులే. ఇది చాలా పెద్ద మ్యాటర్. మంచిగా వేస్తే ఏర్చుకుంటా. అట్లే అన్నా. అదిగో సూర్య వచ్చిండు. నమస్తే. కడుపు చాలా లావుగుంది. కరెక్ట్ ఉంటది. రేయ్ ఏమన్నా తేడా గిట వచ్చిందా? కడుపులోకెళ్ళి పేగులు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ. అన్నా ఏందన్నా సూర్యన్న నన్ను చూసి నవ్వని కూడా నవ్వుతలే. అంటే నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకోరా? ఏడు నుంచి పట్టుకొచ్చిర్రా ఈ పోట్లి గాని. అమీర్పేట హాస్టల్ పోరాడు సూరి మన కాదర్ బాయ్ పంపించిండు. రే చేయగానే మూడు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయింద్రా. చిన్న కటింగ్ ఏరా ఓడ్చుకో. భయపడకరా, మెడికల్ కాలేజ్ పోరగాన్లే మంచి కోస్తారులే. ఎలేవే అయిపోయింది అయిపోయింది కొంచెం అయిపోయింది. రాయ్ ఏదో ఒక లొల్లి పెట్టుకొని జైలుకు పో, వాళ్ళే చూసుకుంటారు. మొహం చూపించాలంటే సిగ్గుగా ఉందా? ఏరా నొప్పి అవుతుందా? చెప్పు. వచ్చిందా? వచ్చింది. రాయ్ కక్కుస్ కడగమన్నారు. కడగనంటే కుర్రాళ్ళు కొట్టారని చెప్పి వెళ్ళి మళ్ళీ కుట్లేయించుకోపో. అన్నా నన్ను చూస్తే నేను దెబ్బలు తిన్నా లెక్కున్నానా? నేను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలా? నీతోనే ఉంటానమ్మా ప్లీజ్. నెక్స్ట్ టైం ఎలాగైనా ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తానమ్మా. నీకున్న సమయం అంతా నా కోసమే వృధా చేస్తున్నావు. కనీసం ఇప్పుడైనా నీకోసం ఉపయోగించుకో. నా ఆశయం చాలా చిన్నది, కానీ నీ ఆశయానికి హద్దులే ఉండకూడదు. చదువు ఒక్కటే సరిపోదు. జీవితం అనుభవం రెండూ మనకి జ్ఞానాన్ని పెంచుతాయి. అప్పుడు నువ్వు హైదరాబాద్ రావచ్చు కదమ్మా. నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు. నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావనే నేనింకా ప్రాణాలతో ఉన్నాన్రా. రాజకీయ నాయకులకి ఐఏఎస్లకి రా ఇక్కడ బలం. రాజకీయం నన్ను చేతకాని దాన్ని చేసి కూర్చోపెట్టింది. అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలి. విజయరాఘవన్ ఐఏఎస్. ఈ జనాలకి మంచి చేయగల స్థానంలో నువ్వు ఉండాలి. అదేరా నా ఆశయం. నువ్వేరా నా ఆయుధం. నా ఆశయాన్ని నెరవేర్చి నన్ను బయటికి తీసుకెళ్ళు. అప్పుడు కోటి సూర్యకిరణాలు కూడా ఏం చేయలేవు. నువ్వు ఈ అమ్మ చేయి పట్టుకున్నప్పుడు తీసుకెళ్ళు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకు నాన్నా. ఏంటి సార్ 3000 చేతిలో పట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ కోసం జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నారు? అక్కడ ఎలా దొరుకుతుంది? ఇట్లాంటి చోటే దొరుకుతుంది. ఇక్కడ బ్రోకర్లు ఎక్కువ. వాళ్ళ చేతుల్లో పడితే నీ పని పానీపూరే. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది. నన్ను బ్రోకర్ బాబు అంటారు. నా పేరు అలాగే ఫీడ్ చేసుకో. రేయ్ ఇంకా ఖాళీ చేయలేదురా నువ్వు? నమస్తే అన్న. రూమ్ ఓకేనేమో చూసుకో అన్నా. 2 వారాలు ఆగండి అన్న, మొత్తం ఇచ్చేస్తాను. ఇంకా పైసలు రాలేదన్నా. రేయ్ ఎలాస్టిక్ ఏంద్రా లాగుతున్నావా? చాలా కష్టంగా గడుస్తుందన్నా. లాక్డౌన్ తర్వాత ఎక్కడికి పోయినా పనులు లేవంటున్నారన్నా. 2 రోజులు ఓపిక పట్టన్నా, ఎట్లయినా తెచ్చేస్తా. వేరే ఇల్లు చూపించండి. అరే కొడిపోచ్చు, 2 రోజులు నీకు టైము. ఈ రూమ్ చూడనా?
ఖాళీగా ఉంది కదా అని మందు తాగుదాం మా నాయనే గోళ్ళెం పెట్టుకుని పోయారు ఏమనుకుంటాం. చూడనా, కిరాయి 3000, టైంకి జీపీ చేసేయాలి. కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు కలిస్తే అంత ఇవ్వాలి. వాడికి ఆల్రెడీ మేకులున్నాయి. ఎక్స్ట్రా కొట్టాలంటే నాకు ఫోన్ చేసి అడగాలి. ఇక 24 hours వాటర్. వేరే రూమ్ చూద్దాం. అన్నా, బ్రోకర్ కమిషన్ ఎంత అంటే 1 month రెంట్ ఇవ్వాలి. ఓకే అంటే మాట్లాడదాం. ఓనర్ ఎవరన్నా? నేనే ఓనరు. మరి బ్రోకర్? అది కూడా నేనే. మాసు మామ మాసు మేమే ఊర మాసు, మాసు మామ మాసు మాకు మేమే కదా బాసు. తోపు మామ తోపు మా బస్తీ పెద్ద తోపు, పెట్టుకుంటే మాతో అరే లేచిపోతి టాపు. మట మట మటాసు మా జోలికొస్తే మటాసు, కల 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 కల్లాసు మేమెత్తినామె గల్లాసు. గత 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 కత్తరే మాతో పెట్టుకుంటే చిత్తడే, కర్ర 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 కర్రం చాయ్ మాతో దోస్తికొస్తే సలాం భాయ్. వీరేసుకుంటా బిందాసుకుంటా బొంబోలు శంభో శివ, నన్ను వీకెటోడు దునియాల లేడు, ఏడున్నా నా దేహ. తమ్ముడు, అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా, మరి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పోస్తున్నావు? గదా ఆడుంది కదా, అందుకే ఈడ పోస్తున్నా. ఏందన్న అట్లా చూస్తున్నావు? ఆయన చెప్తున్నారు కదా, ఆడెందుకు కూర్చోబోతున్నారా? పోయి కక్కుస్ తోటి తిరిగిపోవచ్చు కదరా. ఏం టైలరు, ఏంది సౌండ్ లేస్తుంది? తెలుసు కదా, మా వాళ్ళు వచ్చిర్రంటే మిషన్ మీద పోసుడే, తుడుచుకోలేక చస్తావు. ఏరా మామ రెడీయా? ఏం సార్, ఆయన భయపడుతుండ అనుకుంటున్నావా? గలీజ్ గా తిడుతుండు, చూడు పెదాలు ఎట్లా కదులుతున్నాయో. వీడు ఇట్లా ఒరితేనే ఎవడో కొట్టిండు, ఆడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్టేంది. అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు, కానీ ఆడియోనే లేట్ గా డెలివరీ అవుతుంది. చూడు, 1 2 కొత్త బేకు సాలే చెల్రే. నాకు మండిదనుకో కట్ చేసి కుట్లేస్తా, ఇప్పుకోలేక సావాలే. దొడ్డుకెళ్తే సక్కంగా చెట్టి వేసుకోనికి రాదు, చదువు సంఖ్య లేకుండా ఏం బాపడతారా మీరు? అసలే ఏరియా గలీజ్గా ఉందంటే ఇంకా గలీజ్ చేసిపోతారా మీరు? గలీజ్ నాయాలరా? శుచి శుభ్రం ఉండాలే మనుషులన్నాక. ఎందుకురా పెద్ద ఊకు లొల్లు పెట్టుకుంటారు? పిల్లగాళ్ళు లేకుండొచ్చు కదా. ఏమండి, నేను ఈ ఏరియా కొత్తగా వచ్చాను. ఈ కుప్పతోటి ఎప్పుడు ఇలానే ఉంటుందా? మీరెప్పుడు లేటుగానే మాట్లాడతారా? అవును, గది అట్లనే ఉంటది. అది ఆడు ఉండేదానికి లేదు. అదిగో ఆ మూల ఉండాలి, ఆ కచరా డబ్బా. అదిగో ఆ కచరా లారీ వాళ్ళు వస్తారు, ఆ కచరా అంతా నింపుకొని దాన్ని ఏడ పెడితే ఆడేసిపోతారు. ఎవరిదంతా చూసుకునేది లేదు, జల్దీనే మాట్లాడతారు. ఆడియోనే లేట్ వస్తుంది. ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా. లెట్ యు టాక్, లెట్ యు లివ్. తమ్ముడు, సీన్గా ఒరే సీన్గా, చెవులకించ గొట్టం తీర సచ్చినోడా. పిలుస్తుడు చూడు. ఒక్క నిమిషం. రౌడీ బేబీ తీసుకో. మీదేస్తావరా నీ నోట్లో? ఏంటి సార్? ఒక చిన్న హెల్ప్. హెల్పా? ఏంది? నాకది హెల్ప్, నీకది పని. నాకు హెల్ప్, నీకు పని. షార్ట్ ఫిల్మ్ టైటిల్ లా ఉంది. ఈ కుప్పతో యాక్చువల్ అక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉండటం వల్ల స్మెల్ వస్తుంది. కొంచెం క్లీన్ చేయగలవా? ఎన్నిసార్లు పిలవాలరా? ఏం చేస్తున్నావురా ఈడ? వామ్మో, ఏంది గట్ల నూనెలో పెట్టిండు సార్? అమ్మా, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ పైంట్లో దిగాను. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఈ చెత్తకుండా ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి. అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను. కొంచెం మీరు చేయిస్తారా?